నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు చూసుకుంటే నా ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతా, కొడంగల్ ఎమ్మెల్యేగా అక్కడి అభివృద్ధి నా బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి వచ్చేది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తాం. లగచర్ల ఘటనలోనే కుట్ర చేసిన వాళ్ళను వదిలిపెట్టాం. అమాయక రైతుల విషయంలోనూ ఆలోచన చేస్తాం. కమ్యూనిస్టు పార్టీల నేతలతో వెల్లడి. కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మాసిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అక్కడ ఏర్పాటు చేస్తున్నది ఇండస్ట్రియల్ కారిడార్ అని స్పష్టం చేశారు. లగచర్ల ఘటనలో కుట్ర చేసిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమన్నారు. అదే సమయంలో అమాయక రైతులపై కేసుల విషయంలో పరిశీలిస్తామని చెప్పారు. లగచర్ల ఘటనపై సెక్రటేరియట్లో సీఎంను కలిసి కమ్యూనిస్టు నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇది మళ్ళా మాట మార్చేటువంటి విధానం అనుకోవచ్చు. ఎందుకంటే ముందుగా వాళ్ళు చెప్పిందేమో ఫార్మాసిటీ, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి చెప్పిన తర్వాత అది ఫార్మాసిటీ కాదు, అది కారిడార్ ఇండస్ట్రీ అని మళ్ళీ చెప్తా ఉన్నాడు. ఇక కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. సొంత నియోజకవర్గ ప్రజలను నేను ఎందుకు ఇబ్బంది పెడతా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని తెలిపారు. కొడంగల్లో యువత మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని వివరించారు. సీఎంను కలిసిన వారిలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కమ్యూనిస్టు నేతలు పాషే పద్మ, రమ, ఎస్ఎల్ఎల్ పద్మ, జానకిరాములు, గోదగోని రవి, ఎస్ వీరయ్య వీళ్ళందరూ కూడా పాల్గొన్నారట. నిర్వాసితుల పాలసీని మార్చాలి. కూనంనేని లగచర్ల ఘటనలో అమాయకులైన గిరిజనులపై కేసులు ఎత్తివేయాలని సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు. సీఎంను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. లగచర్లలో జరిగిన ఘటనను ప్రభావితం విచారణ చేపట్టవచ్చని, కానీ గిరిజనులపై ఎలాంటి కేసులు లేకుండా విడుదల చేయాలన్నారు. దీనికి సీఎం కూడా అంగీకరించారని తెలిపారు. కొడంగల్లో ఏర్పాటు చేస్తున్నది ఫార్మాసిటీ కాదని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అని సీఎం చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పారని మమ్మల్ని కూడా ఆయన కోరారు అని కూనంనేని వెల్లడించారు. ఫార్మా కంపెనీలను అవసరమైతే ఎడారి ప్రాంతాల్లో ప్రజలకు నష్టం జరగని స్థానాల్లో ఏర్పాటు చేసుకోవాలని వామపక్ష పార్టీలు సీఎంకు సూచించాయని వివరించారు. ఒకవేళ ప్రభుత్వం జనావాసాల్లో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేస్తే వామపక్ష పార్టీలుగా తాము అంగీకరించబోమని సీఎంకు చెప్పినట్లు వెల్లడించారు. ఏదైనా పరిశ్రమను ప్రభుత్వ మిగులు భూముల్లో ఏర్పాటు చేసుకోవాలని, గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే రైతులను స్వచ్ఛందంగా ఒప్పించి వారికి పూర్తి నష్టపరిహారం అందించిన తర్వాతే వారి భూముల్లో ఏర్పాటు చేసుకోవాలని కూనంనేని సాంబశివరావు అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులు ఇప్పటి వరకు సెటిల్ కాలేదని తెలిపారు. ఈ సందర్భంగానైనా నిర్వాసితుల పాలసీని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. వారిలో సంతోషపరిచే విధంగా పరిహారం పెంచి ఇవ్వాలని, భూమికి బదులు అదే భూమి వేరే చోట అయినా ఇప్పిస్తేనే రైతులు ఒప్పుకుంటారని ఆయన తెలిపారు. జ్యుడిషియల్ విచారణ చేయాలి. లగచర్ల పరిధిలో 4 గ్రామాల్లోని రైతులపై నిర్బంధ కాండను నిలిపివేయాలని, పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని తెలిపారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ లగచర్ల ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని అన్నారు. రైతుల అనుమతి లేకుండా బలవంతపు భూసేకరణ చేయవద్దని సూచించారు. తాము చేసిన సూచనలకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పునరుద్ధరణ చర్యలను లగచర్లలో చేపట్టాలని తెలిపారు. దీంతో పాటు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలు, కార్మికుల కనీస వేతనాలు, రైతు భరోసా అమలు, గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయిలు, జర్నలిస్టులకు ఇళ్ల స్థానాలు ఇవ్వాలని సీఎంను కోరినట్లు వాళ్ళు వివరించడం జరిగింది. అయితే ఏదైతే లగచర్లకు సంబంధించినటువంటి సంఘటన ఏదైతే ఉందో, లగచర్ల సంఘటనలో అమాయకులైనటువంటి రైతులను అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళు కేసుల పాలైంది కాబట్టి వాళ్ళ కేసులను ఎత్తివేయాలని చెప్పేసి నిన్న వామపక్ష పార్టీలు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం, ఆయన కూడా సానుకూలంగా స్పందించడం ఒక శుభపరిణామమే. కానీ ఇమ్మీడియట్గా రైతులను విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అమాయకులైనటువంటి రైతులని, అమాయకులైనటువంటి గిరిజనులని వాళ్ళ వెనుక ఉండి ఈ యొక్క దాడిని ప్రేరేపించినటువంటి వ్యక్తులపైన ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎవడున్నప్పుడు కూడా వదిలిపెట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయకూడదని చెప్పేసి ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా నమ్ముతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. రెండో విషయానికి వచ్చినట్టయితే మీరు అనుకున్నటువంటి మీరు ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో, ఫార్మా కంపెనీ కాదు ఇది, ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే చెప్తా ఉన్నారో ఇది కనీసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. కానీ సమాజానికి అలాగే వాతావరణానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి
ఇబ్బందులు కలిగించేటువంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి వాళ్ళకేదో నష్టపరిహారం ఇస్తాం, లేకపోతుంటే ఇంకా ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టడం సబాబు కాదు. ఎవడైనప్పుడు కూడా ఫార్మా కంపెనీ తిరస్కరించాల్సిందే, అది కాదనట్లేదు. ఎందుకంటే అది ఎంత విషతుల్యమో ప్రజలకు అందరికీ తెలుసు. విదేశీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తిరస్కరించినటువంటి కంపెనీలు ఏదైతే డబ్బులకు ఆశపడో లేకపోతే పదవులకు ఆశపడో ఆయా ప్రాంతాల్లో పెట్టి గతంలో కూడా కేసీఆర్ అలాగే కొన్ని చోట్ల ఇబ్రహీంపట్నం లాంటి చోట్ల వేల ఎకరాల భూమిని కూడా అక్కడ ప్రజల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే మల్లన్న సాగర్ సంబంధించినటువంటి అక్కడ కూడా రైతుల యొక్క భూములని అక్రమంగా లాక్కొని అక్కడి నుంచి ఖాళీ చేయించినటువంటి సంఘటన నేపథ్యంలోనే ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినటువంటి ప్రజలు రేపు రేవంత్ సర్కార్కి ఇటువంటి ముప్పు ఉండొద్దంటే ప్రజల దగ్గర నుంచి ప్రజలు ఇస్తే తీసుకోండి, ప్రజల దగ్గర నుంచి కనీసం ఇవ్వకపోయినా వాళ్ళని ఒప్పించి తీసుకోవాలి, కానీ వాళ్ళు ఒప్పుకోకపోయినా కానీ బలవంతంగా లాక్కోవడం స్వభావమైనటువంటి వ్యవహారం కాదు అని చెప్పేసి నిన్న వాళ్ళు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు మరికొంతమంది నిన్న ఆ లగచర్ల ఘటనను ఉద్దేశిస్తూ ఆయనతో డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి కనబడ్డది. చూద్దాం మరి ఆయన ఇప్పుడైతే అంటా ఉన్నాడు ఇది ఫార్మసిటీ కాదు, ఇది పారిశ్రామిక కారిడార్ అని. చూద్దాం దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఏంది అనేది చూద్దాం. మరి విరమించుకుంటాడా అన్నటువంటి వార్తలు కూడా కొన్ని వస్తూ ఉన్నాయి, చూడాలి.